గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు అన్ని పత్రికలు కూడా, ప్రాంతీయ జాతీయ పత్రికలు అన్నీ కూడా యూరీ ఘాతుకానికి మన భారత ఆర్మీ తీటైనటువంటి సమాధానం ఇచ్చింది. మొన్న అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఆక్రమిత కాశ్మీర్లో చొచ్చుకెళ్ళి మన ఆర్మీ మెరుపుదల చేసింది. మొత్తం అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలని అన్నింటినీ కూడా దాదాపు 7 లక్ష్యాలపై దాడులు చేసింది అక్కడ. అందులో దాదాపు 40 మంది ఉగ్రవాదులు హతమైనట్టుగా భారత ఆర్మీ భావిస్తుంది. అందులో 9 మంది పాక్ సైనికులు కూడా ఉన్నారని చెప్పి భారత ఆర్మీ ఆఫీసర్ దీన్ని చెప్పారు. అది అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా తీసుకున్నాయి. ఈ మన భారత ఆర్మీ తీసుకున్నటువంటి నిర్ణయానికి వాళ్ళు వేసినటువంటి అడుగుకి మొత్తం యావత్ భారతదేశం వాళ్ళ వెంట నిలిచింది. నిన్న హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నిర్వహించారు అఖిలపక్ష భేటీ. అందులో కూడా అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతో మన సైనిక చర్యను సమర్థించాయి. ఆ వార్త అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. ఇక మన రాష్ట్రం విషయానికి వచ్చినట్టయితే మొన్నటి భారీ వర్షాలకి మన దగ్గర జరిగినటువంటి నష్టంపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. నిన్న మినిస్టర్ కేటీ రామారావు గారు అక్కడ వెంకయ్యనాయుడు కలిసి 1,189 కోట్ల నష్టం జరిగింది, వెంటనే సాయం అందించాలని చెప్పి వెంకయ్యనాయుడు కోరారు. ఆ వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇక కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి నిన్న సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా రివ్యూ నిర్వహించారు. అన్నీ కూడా ఒకే ముహూర్తానికి స్టార్ట్ కావాలి. దసరా నాడే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ప్రారంభం కావాలి. కొత్త కార్యాలయాల నుంచే పాలన కూడా షురూ కావాల్సిందని చెప్పి మరోసారి సీఎం అధికారులకు ఆదేశించారు. ఆ వార్త కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత మొన్న ఈ మిడ్ మానేర్ గండిపెట్టినటువంటి విషయంలో కాంగ్రెస్ నాయకులు అక్కడికి వెళ్ళి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ గండి పడింది, కాంట్రాక్టర్లపై ఉన్నటువంటి ప్రేమ పనులపై లేదు ప్రభుత్వానికి, అందువల్ల జరిగిందని చెప్పి మొన్న కాంగ్రెస్ తర్వాత బీజేపీ నాయకులు మాట్లాడారు. దానికి నిన్న మంత్రి ఈటెల రాజేందర్తో సహా చాలామంది కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు మాట్లాడారు. ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే మీరు 8 ఏళ్లలో ఎందుకు కట్టలేదు అని చెప్పి ఈటెల కాంగ్రెస్ వాళ్ళకి ప్రశ్నించారు. ఆ వార్త కూడా ప్రధానంగా ఉంది. ముందుగా మనము భారత్పై దాడి చేసినటువంటి పాక్ ఉగ్రవాదులకి నిన్న మన సైన్యం ధీటైన జవాబు ఇచ్చింది. దీనికి యావత్ భారతదేశం సైన్యానికి అండగా నిలబడింది. ఈ అంశం మీద మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి కాసా వెంకటేశ్వర్లు, తర్వాత కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు మల్లిరవి గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు మనతో ఉన్నారు. ముందు మల్లిరవి గారు, నిన్నటి ఘటన మొత్తం యావత్ దేశం అన్ని పార్టీలు ముక్తకంఠంతో సపోర్ట్ చేశాయి. కానీ మన ఇది ఎటుపోతుంది అని ఒక చర్చ కూడా జరుగుతుంది. నిజంగానే యుద్ధం వస్తుందా, పాకిస్తాన్ ఎట్లాంటి సమాధానం ఇస్తుంది ఈ టైంలో అనేది ఒక చర్చ. ముందుగా భారత సైన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారత రక్షణ విషయంలో భారతదేశం అంతా పార్టీలతో సంబంధం లేకుండా, కుల మతాలతో సంబంధం లేకుండా అందరూ కూడా రక్షణ విషయంలో ఏకమై భారతదేశం కోసం నిలబడటం ఒక గొప్ప సాంప్రదాయమే కాకుండా దేశ రక్షణ విషయంలో ఎటువంటి విభేదాలు లేవు అనే విషయాన్ని నిన్న మొన్న జరిగినటువంటి అఖిలపక్ష మీటింగ్లో తెలియజేయటం జరిగింది. అంతేకాకుండా ఈ టెర్రరిస్టులు బోర్డర్ దాటి వచ్చి జమ్మూ కాశ్మీర్లోనే కాకుండా అక్కడ నుంచి ఇతర రాష్ట్రాలు, వేరే భారతదేశ రాష్ట్రాల్లో వచ్చి ఈ టెర్రరిస్టు యాక్టివిటీ చేయటం వల్ల అమాయక ప్రజలు చనిపోవటమే కాకుండా భారతదేశం యొక్క సమగ్రత, భారతదేశం యొక్క శాంతి భద్రతలు దెబ్బతినిపోయే పరిస్థితి ఉంది. దీనికి ఒక అంతం పలకాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరమే దాదాపు 20 సార్లు అటాక్ చేసినట్టుగా ఈ టెర్రరిస్టులు మనకి రిపోర్ట్స్ ఉన్నాయి. అందువల్ల నిన్న మొన్న ఆర్మీ పిఓకి అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కొంత దూరం 3-4 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కేంద్రాలు, ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో వాళ్ళు మన పాకిస్తాన్ ప్రభుత్వమే టెర్రరిస్టుకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన అమ్యునేషన్ అంటే ఆయుధాలు అవన్నీ సప్లై చేస్తున్నారని చాలా కాలం నుంచి చెప్తున్నారు. ఈ అటాక్ జరిగేదానికంటే ముందు డిప్లొమాటిక్ లెవెల్లో ప్రపంచ దేశాల్లో ముందు పాకిస్తాన్ని ఏకాకిం చేసిందాన్ని కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే సార్క్ మీటింగ్లు పాకిస్తాన్లో జరగాల్సిన సమయానికి మన ప్రధానమంత్రి గారు మేము ఈ మీటింగ్కి అటెండ్ కాము, ఎందుకంటే టెర్రరిస్టులు మా దేశం మీదకి పంపిస్తున్నటువంటి దేశం పాకిస్తాన్, అక్కడ పోయి మేము సార్క్లో మీ అందరం కలిసి పనిచేయాలనేది మంచిది కాదని చెప్పిన తర్వాత ఇతర భూటాన్ కానీ లేక ఆఫ్ఘనిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఇటువంటి దేశాలు మేము కూడా మీటింగ్ అటెండ్ కామని చెప్పారు. నెంబర్ 1. ఇంకోటి, అక్కడ యుఎస్ సెనేట్లో కూడా
పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ దేశంగా గుర్తించే విధంగా అక్కడ ఒక బిల్లు పెట్టడం, ఇవన్నీ కూడా భారతదేశానికి అనుకూలమైనటువంటి విషయాలు. ఇవి తప్పనిసరిగా చేయాలి. ఇటువంటి కార్యక్రమాలు చేయటం అత్యవసరం కూడా. ఎందుకంటే మన పక్కన ఉన్నటువంటి దేశం మనల్ని కంటి మీద నిద్ర లేకుండా చేస్తుంది. మన పని మనం చేసుకుంటుంటే నిరంతరం ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నటువంటి పాకిస్తాన్కి గుణపాఠం నేర్పాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితులను చూస్తే ఏ క్షణాన్నైనా పెద్ద యుద్ధం కూడా జరగవచ్చు. అందువల్లనే ఆ బోర్డర్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న ప్రజల్ని 10 కిలోమీటర్ల వరకు మనకు పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, ఇంకా ఆ పక్కన ఉన్నటువంటి వేరే రాష్ట్రం రాజస్థాన్ కానీ, వాళ్ళందరినీ కూడా ఆ ముఖ్యమంత్రులతో మాట్లాడి ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక 10 కిలోమీటర్ల లోపలికి ఆ ప్రజల్ని ఖాళీ చేయించి అక్కడ ఆర్మీని కూడా పంపుతున్నారు. ఎందుకంటే అవసరమైతే యుద్ధం కూడా, ఇప్పుడు మనం అవతల ప్రాంతానికి పోయి అటాక్ చేసి వచ్చాం కాబట్టి తప్పనిసరిగా రిటాలియేషన్ అంటే వాళ్ళు ఏదో సందర్భంలో మళ్ళీ మన దేశం మీద కూడా దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని తిప్పికొట్టడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. చేయాలని, విజయం కలగాలని కోరుకుంటున్నాం. రైట్, మణిప్రసాద్ గారు మీరు ఎట్లా చూస్తారు? నిన్న మన ఇండియన్ ఆర్మీ చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ ఏవైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ జరిగినటువంటి దాడి మన ఆర్మీ పోయి చేసినటువంటి దాడిని మొట్టమొదటిగా మనస్ఫూర్తిగా వాళ్ళని ప్రశంసిస్తూ, ఆర్మీని ప్రశంసిస్తూ, అయితే పాకిస్తాన్కి ఇదేం కొత్త కాదు. పాకిస్తాన్కి సర్జికల్ దాడులు జరగడం పాకిస్తాన్ మీద అనేటువంటిది చాలా సాధారణమైనటువంటి విషయం. ప్రపంచంలో మరే దేశం మీద కూడా ఇన్నిసార్లు సర్జికల్ దాడులు జరిగినట్టుగా కానీ అటువంటి చరిత్రలో ఎక్కడా లేదు. గతంలో అమెరికా పాకిస్తాన్ మీద సర్జికల్ దాడి చేసి ఒసామా బిన్ లాడెన్ని చంపడం జరిగింది. అదేవిధంగా మధ్యలో మళ్ళీ ఒకసారి కూడా దాడి చేసి ఆఫ్ఘనిస్తాన్ కూడా దాడి చేయడం జరిగింది, ఇజ్రాయెల్ కూడా దాడి చేయడం జరిగింది. ఇటువంటి అనేక సందర్భాలలో వాళ్ళ మీద సర్జికల్ దాడులు జరిగాయి. అయితే ఎన్నిసార్లు ఏ రకాలైనటువంటి దాడి జరిగినా కూడా సాధారణంగా ఏంటంటే ఒక దేశానికి ప్రపంచం అంతా కూడా నన్ను నిందిస్తుంది అని అంటే ఆ దేశం డెఫినెట్గా తన విధానాల్లో తప్పు ఉంది అని అర్థం చేసుకుని మార్పు వైపుగా ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అసలు రాజకీయ నాయకత్వాలేమి అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అక్కడ పాకిస్తాన్ అనే దేశంలో నిజంగా పొలిటికల్ లీడర్షిప్ది కనుక సేవ్ ఉన్నట్టయితే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉండేది కాదు. అక్కడ ప్రజల భాగస్వామ్యం కానీ, అదేవిధంగా పొలిటికల్ నాయకుల యొక్క భాగస్వామ్యం కానీ ఉండి అక్కడ ప్రభుత్వం నడిచినట్టయితే కనుక అది వేరేగా ఉండేది. కానీ అది ప్రజాస్వామ్య వ్యవస్థకి విరుద్ధంగా అక్కడ మొత్తం మిలిటరీ వ్యవస్థదే ఆధిపత్యం కొనసాగుతుంది. కాబట్టి వాళ్ళ ఇష్టారాజ్యం కొనసాగుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులకు తావు వచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి పాకిస్తాన్ అనేటువంటిది ఒక ఉగ్రదేశంగా చెప్పక తప్పదు ఈరోజు. అది ఒక ఉగ్రవాదుల చేతుల్లో ఉన్నటువంటి దేశంగా, అక్కడ ఉన్నటువంటి బలహీనమైనటువంటి పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఉగ్రవాదులు ఆ దేశాన్ని ఒక అడ్డాగా మార్చుకున్నారు అనేటువంటిది వాస్తవం. కాబట్టి అటువంటి దాన్ని ఈరోజు ప్రపంచం అంతా కూడా గుర్తిస్తున్నది. గతంలో కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏడ్చినటువంటి ఏడుపుల వల్ల కావచ్చు, వాళ్ళు చెప్పుకున్నటువంటి పరిస్థితుల వల్ల కావచ్చు, కొన్ని దేశాలకు వాళ్ళ మీద కొంత సానుభూతి ఉండేదేం. కానీ ఈరోజు ఆ సానుభూతి కూడా కోల్పోయేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. డెఫినెట్గా ఈరోజు పాకిస్తాన్ ఏకాకైంది, ప్రపంచం అంతా కూడా గుర్తించింది, అది ఒక ఉగ్రవాదులకు అడ్డాగా మారింది అనేటువంటిది. రేపు రాబోయే రోజుల్లో పాకిస్తాన్ మరింత గడ్డు పరిస్థితి, ఇదే విధానాన్ని కనుక కొనసాగిస్తే ఇంకా గడ్డు పరిస్థితులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఇక యుద్ధానికి సంబంధించిన విషయానికి వచ్చినట్టయితే డెఫినెట్గా వాళ్ళు యుద్ధం చేసేటువంటి సాహసం చేస్తారా లేదా అనేది చెప్పలేకపోయినప్పటికీ కూడా మనమైతే సిద్ధంగా ఉండాల్సినటువంటి సమయం ఇది. డెఫినెట్గా ఆల్రెడీ బార్డర్కి సంబంధించినటువంటి గ్రామాల్లో ప్రజల్ని వెకేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటికి కూడా హాలిడేస్ ఇవ్వడం జరిగింది. అయితే 2 రకాలైనటువంటి వాటితో మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ఇది. ఆల్రెడీ కొంతమంది ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు వాటిని అంతర్గతంగా ఉన్నటువంటి, అది కాశ్మీర్లో కావచ్చు లేకపోతే ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి సంస్థలు ఈరోజు ఏ విధంగా రియాక్ట్ అయితే అయినటువంటి వాటిపైన కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అదే అవసరం ఉంది. అదేవిధంగా ఆ బార్డర్ నుంచి క్రాస్ అయ్యి వచ్చేది ఏదో విధంగా ఇక్కడ క్రియేట్ చేద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మూకల మీద కూడా మనం ఈరోజు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెండింటి ద్వారా కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ పౌరులు, భారత పౌరులు, ప్రజలు, తర్వాత రాజకీయ పార్టీలు ఎట్లా స్పందించాలి? అంతర్గతం కూడా మనం ప్రమాదం ఉండేటువంటి అవకాశం ఉందనేది భారత ప్రజలు, భారత రాజకీయ పార్టీలు అన్నీ కూడా చాలా
ముందాగా వ్యవహరించాయి. ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ ఈరోజు ఏకతాటిపైన ఉన్నాయి. భారత ప్రజలందరూ కూడా ఏకతాటిపైన ఉన్నారు. ఎటువంటి దాంట్లో ఇది లేదు. ప్రజలు మొత్తం కూడా ఈరోజు ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతునిస్తున్నారు. రాజకీయ పార్టీలన్నీ కూడా పూర్తి మద్దతునిస్తున్నాయి. ఇక కూడా ఇంకా ఒకటి మాత్రం మనం ఆలోచించుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఈ ఉగ్రవాద సంస్థలతో ఇంకా మనం చర్చలు జరపాలి, ఇంకా డైలాగ్ చేయాలి అనేటువంటి దాన్ని కొంతవరకు మనం పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆ ఆలోచనను కూడా మనం చేయాల్సినటువంటిది ఉంది. మనం చేసేంత వరకు డైలాగ్ అనేటువంటి ప్రాసెస్ని కంటిన్యూ చేశాం, కానీ మరీ మనం ఒకవైపు వాళ్ళు మన మీద వచ్చి కాలుస్తున్నా కూడా మనం ఇంకా డైలాగ్ అనేటువంటి ఇదిలో దాంట్లో అర్థం లేనటువంటి పరిస్థితిగా ఈరోజు కనబడుతుంది. రైట్. వెంకటేశ్వర గారు, ఎటు పోయేటట్టు ఉంది? జనరల్గా ఒక విషయం అయితే స్పష్టంగా మనం అందరం అర్థం చేసుకోవాలి. మిత్రులు కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే టీఆర్ఎస్ కానీ దేశంలో అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా ఇవాళ ప్రభుత్వానికంటే ముందు దీనికి ఏదో బుద్ధి చెప్పాలని చెప్పేటువంటి ఒక ఆలోచనతోటి ముందుకు వచ్చి ప్రభుత్వం పైన ప్రభుత్వానికి సహకారంగా ఉంటున్నందుకు, ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినందుకు వివిధ రాజకీయ పక్షాలన్నింటినీ కూడా మనం ఖచ్చితంగా ఈ దేశ ప్రజలందరూ కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగ్గట్టుగానే ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం కూడా పనిచేస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూడండి, ఇవాళ ఏదైతే దొందుడుకు చర్య పాకిస్తాన్ ఏదైతే చేసిందో దాని వెంటనే మనం రిటాలియేషన్ తీసుకోవాలని ప్రజలందరూ కూడా ఒక రకమైనటువంటి భావన కలిగింది. ప్రజలందరూ కూడా ఫోర్స్ చేసేటువంటి పరిస్థితి కనిపించింది. అందరిలో కూడా ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ఇబ్బంది పడతాం అనేటువంటి పరిస్థితి కానీ సందర్భంలో సమన్వయంతో వ్యవహరించి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిగా దౌత్యపరమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చినాడు. పాకిస్తాన్ పైన దౌత్యపరమైన ఒత్తిడి తీసుకొచ్చేసి మొత్తం కూడా సార్క్ దేశాలు ఏవైతున్నాయో ఆ సార్క్ దేశాల్లో సగము మేము సార్క్ దేశాలు మీ దేశంలో పెడితే మేము రాము, మేము ఉగ్రవాదాన్ని మా దేశాల మీదకి పంపిస్తూ ఉన్నారు, కాబట్టి మేము ఖచ్చితంగా మేము అటెండ్ కాము, మీరు ఉగ్రవాద దేశం అని చెప్పేసి అటెండ్ కాకుండా చేయడం ఏదైతుందో గొప్ప సాహసమైనటువంటి ఒక చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. దీంట్లో ఇంకొకటి ఏంటంటే, నిజంగా కూడా ఆఫ్ఘనిస్తాను, అదే రకంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఉగ్రవాదులతో నష్టపోతున్నాయి, భారతదేశంతో ఈక్వల్గా నష్టపోతున్నాయి. దాన్ని కూడా వాళ్ళు ఖచ్చితంగా మేము ఈ పరిస్థితి నుంచి ఆలోచన చేయాలని చెప్పేసి భారత్గా అండగా ఉన్నటువంటి విషయాన్ని కూడా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి విజయంగా మనం గమనించవచ్చు. తర్వాత ఈ మధ్య కాలంలో అంతర్జాతీయ ఒప్పందాలను కూడా పాకిస్తాన్ తోటి చేసుకున్న వాటిని మేము ఖచ్చితంగా సవరించుకుంటామని చెప్పేసి ఏదైతే ఒత్తిడి తీసుకొచ్చిరో అది కూడా పెద్ద ప్రభావం చూపింది. దీంతో మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ఈ ప్రభుత్వం ప్రజలను అడ్రస్ చేయడం, పాకిస్తాన్ ప్రజలని కూడా మొట్టమొదటిసారి జరిగిందనేది, మీరు మంచిగా బతకండి, మీ సైన్యము మీ ప్రభుత్వము ఉగ్రవాద తండాలు మిమ్మల్ని నాశనం చేస్తున్నాయి అనేటువంటి ఆలోచన చేయడం ఏదైతుందో ఇది మొట్టమొదటిసారి పాకిస్తాన్ ప్రజలను టచ్ చేయడం ఏదైతుందో ఇది భారతదేశం ఒక గొప్ప విజయంగా భావించవచ్చు. దీని అన్నిటికీ చివరిగా సర్జికల్ అంటే పరిమితమైనటువంటి దాడులు చేయాలి. అది కూడా ఎవరి మీద? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద తండాల మీద అనేటువంటి ఒక చర్య ఏదైతుందో ఇది పూర్తిగా ప్రభుత్వానికంటే ఎక్కువ ఆర్మీ ఎన్నో రోజుల నుంచి అనుభవిస్తూ చూసి దీనికి ఇంకా వేరే ప్రత్యామ్నాయమైనటువంటి మార్గం లేదని చెప్పేసి ఆర్మీ ముందుకు వచ్చేసి ఈ దాడి చేయడం ఏదైతుందో ఇది నిజంగా దేశ ప్రజలకు ఒక మంచి జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అయితే పాకిస్తాన్ కూడా ఈరోజు ఏంటంటే, పాకిస్తాన్ ప్రభుత్వం సివిల్ గవర్నమెంట్ లేదు అక్కడ, అది మిలిటరీ గవర్నమెంటు, లేకపోతే ఐఎస్ఐ నడుపుతున్నటువంటి గవర్నమెంటు, లేకపోతే ఈ ఉగ్రవాద 22 ఉగ్రవాద సంస్థలు, పేరున్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఇవాళ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ఒకవేళ ఏ రకమైన ట్విస్ట్ తీసుకుంటాయి అనేటువంటి విషయం కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పరిమితమైనటువంటి యుద్ధం ఏదైతుందో ఇది మహాయుద్ధం కూడా సంభవించవచ్చు, కానీ పాకిస్తాన్ దగ్గర అంత శక్తి ఉన్నదని చెప్పేసి మేము అనుకుంటలేము. ఇవాళ ఆకలి రాజ్యంగా పేరుపడి ఇవాళ ఆకలితో అలమటిస్తున్నటువంటి పాకిస్తాన్లో అది జరగదు. ఎందుకైనా మంచిది ప్రభుత్వము, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటుగా ఇంకోటి పెద్దవాళ్ళు చెప్పినట్టు ఒక విషయం, మనం అంతర్గత భద్రత విషయంలో కూడా రాజకీయ పార్టీలు, అదే రకంగా ప్రజలు, ఇక్కడ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వానికి, సైన్యానికి
అండగా ఉండాల్సినటువంటి అవసరం కూడా మనం ఉందని చెప్పేసి భావిస్తాం. మొత్తం అండగా ఉంది. ఇప్పుడు మొత్తం యావత్ దేశం, యావత్ అన్ని పార్టీలు అందరూ కూడా అండగా ఉన్నారు. దసరా పండుగ నుంచే కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్నాయి. కొత్త జిల్లాల్లో ఆ రోజు నుంచే పాలన స్టార్ట్ కావాలని చెప్పి సీఎం ముందు నుంచి చెప్తున్నారు. నేను కూడా సుదీర్ఘంగా రివ్యూ నిర్వహించారు కార్యాలయాలు, తర్వాత అక్కడ అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడారు. సబ్ కమిటీ జిల్లాల మీద ఏర్పాటైన సబ్ కమిటీ మీటింగ్ అయింది. భానుగారు, కొత్త జిల్లాలు నిజంగానే అంటే టైం దగ్గరకు వచ్చింది, కొత్త జిల్లాల నుంచే మీరు పాలన స్టార్ట్ కావాలి ఆ రోజు నుంచి అంటున్నారు. సాధ్యమవుతుందా? ఈ అధికారులకు సంబంధించిన సర్దుబాట్లు అన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిస్థితి ఏంటి? ఆల్మోస్ట్ అంటే ఒక కొలిక్కి వచ్చింది. ఆల్మోస్ట్ అంటే ఇంకా కొన్ని ప్రజలకు సంబంధించినటువంటి వచ్చినటువంటి పిటిషన్స్ ఏవైతే వచ్చినాయో వాటన్నిటిని కూడా పరిశీలిస్తుంది. అటు టాస్క్ ఫోర్స్ కమిటీ కానివ్వండి, ఇటు క్యాబినెట్ సబ్ కమిటీ కానివ్వండి, వీటన్నిటిని కూడా పరిశీలించి వాటన్నిటిలో ఉన్నటువంటి వాటిని వేటిని మనం పరిగణలోకి తీసుకోగలుగుతాం, వేటిని పరిగణలోకి తీసుకునేటువంటి ఇది లేదు అనేటువంటి వాటిని పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. దాదాపుగా జిల్లాలకు సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ఆల్మోస్ట్ పూర్తిగా వచ్చినట్టుగానే చెప్పవచ్చు. అంటే కొన్ని చోట్ల అభ్యంతరాలు, సూచనలు వాటికి సంబంధించిన అవన్నీ ఏవైతే ప్రజల నుంచి ఏవైతే అబ్జెక్షన్స్ రావడం లేకపోతే సూచనలు రావడం జరిగిందో వాటన్నిటిని అటు టాస్క్ ఫోర్స్ కమిటీ కానివ్వండి, అధికారులతో కూడినటువంటి టాస్క్ ఫోర్స్ కమిటీ కానివ్వండి, ఇటు క్యాబినెట్ సబ్ కమిటీ కూడా చర్చిస్తున్నది వాటి మీద. వాటన్నిటి మీద కూడా వేటిని పరిగణలోకి తీసుకోవాలి, వేటి విషయాల్లో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరుగుతుంది. వాటన్నింటినీ కూడా ఇంక్లూడ్ చేసుకుని వాటన్నింటినీ కూడా మార్పులు చేర్పులు చేసుకుని దాని ప్రకారంగానే పోవడం జరుగుతుంది. రైట్. రవి గారు, మీరులే చూస్తారు. పరిపాలనా విధానమైన నిర్ణయాలు కానీ దాని మీద రివ్యూ కానీ ముఖ్యమంత్రి గారు అధికారులు చేసేటటువంటి పరిపాలనా విధానమే మన దగ్గర ఉంది. డెమోక్రసీలో జరిగేది అది జరుగుతుంది. అది మొదటి నుంచి దసరా నుంచి మేము కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అది జరిగేదానికి కానీ కొత్త జిల్లాలు పెట్టేదానికి కానీ ప్రతిపక్షాలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు ఎవరు కూడా వ్యతిరేకం చెప్పలేదు. కానీ మొదటి మీటింగు అఖిలపక్ష మీటింగ్ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. మీరు చాలా సజెషన్ చెప్పారు, వీటన్నిటి మీద నేను ఫైనల్ చేయటం లేదు, నేను మళ్ళీ మీ దగ్గర అవసరమైతే 2-3 సార్లు మీతో అఖిలపక్షంతో మీటింగ్ పెడతానని చెప్పారు. ఆ మీటింగ్ తర్వాత ఈ మీటింగ్ మళ్ళీ ఇంకొకటి పెట్టలేదు. మీరు ఏదైతే మొదటిసారి చెప్పారో 27 జిల్లాలని, అయ్యే 27 జిల్లాలు అయ్యే పేర్లు అక్కడే మళ్ళీ మొదలు పెడతామని పరిపాలనా విధానమైన నిర్ణయాలు తీసుకోవాలా. అక్కడ కలెక్టర్ ఎవరు ఉండాలా, ఎస్పీ ఎవరు ఉండాలా, ఎండిఓ దగ్గర మన కొత్త మండలాల దగ్గర ఎవరు ఉండాలా, డివిజన్ అవన్నీ చేయాల్సింది ప్రతిపక్షాలు చేయవు. విధానపరమైన నిర్ణయాలు తీసుకునే దాని మీద తుది నిర్ణయం తీసుకునే ముందు మీటింగులు జరగాలి. మీరు తుది నిర్ణయం తీసుకుని 27 అదేదో దసరా పండుగ రోజు అన్నీ మీరు చెప్పినట్టుగానే 27 జిల్లాలు పెడితే ఇంకా మీరు చేసిందే ఉంది. ఇవాళ యుద్ధం జరుగుతుందంటే బోర్డర్ దగ్గర ఒక్కసారి మొత్తం అఖిలపక్షాన్ని పిలిస్తే అఖిలపక్షం అంతా కూడా మనకు సంబంధించిన దేశ సమస్యది ఒక ప్రభుత్వందే కాదు ప్రజల సమస్యగా భావించి అందరూ ఒప్పారు. ఈ జిల్లాలు ఏర్పాటు చేయడం అనేది ఒక కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది ప్రజలకి అనుకూలంగా ఉండాల్సిన సమస్య. ఒక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీకే కాకుండా ప్రజలు అంటే దాంట్లో అనేక పార్టీలు కూడా ఉన్నాయి. మీరు ప్రజలందరినీ కలిసి మాట్లాడేటటువంటి వెసులుబాటు ఉండదు కాబట్టి మీరు అన్ని పార్టీలను పిలిచి మాట్లాడి వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకొని ప్రజలు కూడా డైరెక్ట్ గా అర్జీలు ఇవ్వమన్నారు. 1,00,000 మంది ప్రజల రిప్రజెంటేటివ్సే పార్లమెంట్ ఉంటారు. మీరు డైరెక్ట్ గా ప్రజలతోనే నేను పరిపాలన చేస్తానని ప్రధానమంత్రి అంటే అది నడవదు కదా. వాళ్ళ మీటింగ్ పెట్టండి అఖిలపక్షం. మీరు ఇప్పుడు ఆ మీటింగ్ పెట్టి దాని మీద మీరు వాళ్ళని ఒప్పించండి. ఇదిగో ఈ రకంగా మీరు చెప్పారు, మీరు చెప్పిన దానికి మేము పెట్టిన దానికి తేడా ఉంది, మేమే చేస్తున్నామని చేయండి. వాళ్ళ కన్సెంట్ తీసుకొని చేయమని చెప్పాలి, మాట్లాడి చేయాలి కదా. ఇంట్లో జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రతిపక్షాలు కూడా అఖిలపక్ష సమావేశంలో స్వాగతించినాయి. మేము వ్యతిరేకిస్తలేము, ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యని స్వాగతిస్తున్నాం అని చెప్పేసి అఖిలపక్షంలో అందరు కూడా చెప్పినారు. అయితే దీంట్లో ఒకటి ఏంటంటే ఇంతకుముందుకు రవి గారు స్పష్టంగా చెప్పినారు, ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు చర్చ చేస్తే కొంత ఉపయోగకరమైనటువంటి అంశం ఏదైనా సూచనలు వస్తాయి. ఏదైనా నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు చర్చిస్తే కొన్ని ఉపయోగకరమైన సజెషన్స్ వస్తాయి. కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇది నిర్ణయం అని చెప్పి శాసనం చేసిన తర్వాత సూచనలు సలహాలు వస్తే ఉపయోగం ఏమి ఉండదు. ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేస్తున్నదేమని చెప్పేసి ప్రజలలో ఒక భావన ఉంది. దీంతోపాటు ఈ యొక్క జిల్లాల ఏర్పాటు అనే అంశము యావత్ తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అంశంగా భావించాలి తప్ప టీఆర్ఎస్కు సంబంధించినటువంటి పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సంబంధించినటువంటి అంశంగా భావించడం కొంత చర్చకు దారితీస్తాము. ఎందుకోసం అంటే అట్లా అనిపిస్తుంది. ఎందుకోసం చెప్తున్నానంటే పబ్లిక్లో
1,00,000కు పైన అర్జీలు వస్తే వాటిని అడ్రస్ చేసేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఇవాళ ఎంఆర్ఓ దగ్గరికి ఏదైనా ఊరు కదిలిపోయి ఈ మండలంలో కలపొద్దు, ఈ మండలంలో కలపండి అని చెప్పేసి కనుక అంటే అందామని పోతే ఎంఆర్ఓలు ఎస్కేప్ అయిపోతూ ఉన్నారు. మా దగ్గర ఏం లేదు, ఎమ్మెల్యే ఏది చెప్తే అది చేసినాం, ఎంపీ ఏది చెప్తే అది చేసినాం. సెల్స్ పెట్టారు కదా జిల్లా, ఏ సెల్స్ పెట్టి మీరు ఎక్కడైనా చెప్పండి, ఇన్ని రోజులు అవుతుంది కదా. అనేక అనేక అర్జీ తీసుకుంటున్నారు, అర్జీ తీసుకుంటున్నారు అంతే, దాన్ని అడ్రస్ చేస్తలేరు. ఊరూర్లు కదిలిపోయినా కానీ అడ్రస్ చేసి ఏందనేటువంటి పరిస్థితి జరుగుతున్నాయి. ప్రతి ఊర్లో మీరు టీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి కొంత ఫీడ్బ్యాక్ మరి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏమిస్తున్నారు, కానీ ప్రతి గ్రామం, ప్రతి మండలము, అదే రకంగా జిల్లాలలో కూడా ఎంతో కొంత అన్రెస్ట్ ఉన్నది. ఈ అన్రెస్ట్ని ఎవరు కూడా అడ్రస్ చేసేటువంటి పరిస్థితి కనపడతలేదు. మా ఊరు ఇటు వెళ్ళాలన్నా అటు వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉంది. దీన్ని ఒక టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వ్యవహారంగా చూస్తలేదు, పార్టీ వ్యవహారంగా చూస్తుంది. ఇంకోటి ఏంటంటే పార్టీ ఇష్యూ చేసినారనేది అనేది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అఖిలపక్షం మొదటిసారి పెట్టినారు, అవి ఏమేమి సజెషన్స్ వచ్చినాయి వాటిని ఏమాత్రం తీర్చగలిగారు అనేటువంటిది మళ్ళీ ఒకసారి రివ్యూ జరగలేదు. మళ్ళీ అఖిలపక్షం ఎప్పుడు పెడతారో కూడా ప్రభుత్వం చెప్పట్లేదు. అంటే నిర్ణయం తీసుకున్న తర్వాత పెట్టడం వల్ల ఉపయోగం ఉండదు అనేది ఉన్నటువంటి ఆలోచన. స్థూలంగా భానుగారు, స్థూలంగా దీన్ని మేము జిల్లాలో చేయడాన్ని వ్యతిరేకిస్తలేము. ఎవరు ఏ రాజకీయ పార్టీ కూడా గారు చెప్పగానే చెప్పారు ఏంటి, మీరు ప్రజల యొక్క ఇదిని కాదు, మాకు పార్టీలుగా మాకు కొన్ని ఉన్నాయి, వాటిని కూడా మీరు తీర్చండి అని. పార్టీలుగా ఉన్నటువంటి కోరికలను తీర్చడానికి ప్రభుత్వం లేదు, ప్రజల కోరికలను తీర్చడానికి ప్రభుత్వం ఉంది. పార్టీలకు మేము చెప్పేది ఏంటంటే ప్రజల ఆశయాలు, ప్రజల కోరికల్ని మీరు ప్రతిబింబిస్తూ మీరు మాట్లాడినట్టయితే కనుక అది వేరేగా ఉంటుంది. కానీ ప్రజల కోరికలను మీరు ప్రతిబింబించట్లేదు. మీ నాయకుల యొక్క ఇండివిజువల్, కొంతమంది మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల యొక్క ఇండివిజువలిస్టిక్, ఈగోయిస్టిక్ కోరికల్ని మీరు ముందుకు తీసుకొస్తున్నారు తప్పితే ప్రజల కోరికలను ముందుకు తీసుకొచ్చి ప్రజల యొక్క పరిపాలనకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి సౌలభ్యం కొరకు మీరు మాట్లాడట్లేదు. అది మాట్లాడినట్టయితే కనుక మేము డెఫినెట్గా దాని గురించి చర్చించడానికి సిద్ధంగా ఉండేటివి. కానీ ఇక్కడ మీరు జరిగింది ఏంటి, ఆ నాయకులు మాట్లాడినటువంటి తీరేంటిది, అవన్నీ ప్రజలు కూడా చూసినారు. బట్ కూడా ఇక్కడ ఎంత సిస్టమేటిక్గా అంటే ఈవెన్ ముఖ్యమంత్రి గారి కొడుకు కేటీఆర్ గారు ఉన్నటువంటి నియోజకవర్గంలోనే ఈరోజు పెద్ద ఎత్తున అక్కడ కొన్ని వర్గాలు కొంత ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అది ప్రాక్టికల్గా ఫిజిబుల్ కాదు అనేది ఏదైతే ప్రభుత్వ దృష్టిలో ఉన్నప్పుడు దానికి కట్టుబడి ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు, మా పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలకమైన నాయకులు ఉన్నారు కాబట్టి సిరిసిల్ల జిల్లాని పరిగణలోకి తీసుకుందాం అనేటువంటి ఇదిలో ఆలోచన చేయట్లేదు. ఇక్కడ పార్టీ ఆలోచన, పార్టీ కొరకు ఆలోచన చేసుకున్నట్టయితే మా పార్టీలో కీలక నాయకులుగా ఉన్నటువంటి కేటీఆర్ గారికి సిరిసిల్లని జిల్లాగా చేసి ఉండేవాళ్ళం, జిల్లాగా ప్రకటించి ఉండేవాళ్ళం. కానీ ఆ వైపుగా మేము ఆలోచన చేయట్లేదు. ప్రజలకు సౌలభ్యము, తర్వాత జిల్లా అంటే జిల్లాకు సంబంధించినటువంటి ఏరియాకి ఏది, ఏ మండలం ఎక్కడ ఉండటం వల్ల సౌలభ్యంగా ఉంటుంది, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రజల నుంచి 1,00,000 అర్జీలు వచ్చినాయి. 1,00,000 అర్జీలు వచ్చినప్పుడు ఆ ప్రజలంతా కూడా ఒక పార్టీకో ఒక ఇదికో సంబంధించినటువంటి వాళ్ళు కాదు. ప్రజలు వాళ్ళకున్న ఒపీనియన్ని వాళ్ళు వ్యక్తీకరించారు. వాళ్ళకి ఏ రకంగా ఉండటం వల్ల వాళ్ళకి బాగుంటుంది అనేటువంటి చెప్పారు. వాటన్నిటిని కూడా అధికారులు సమగ్రంగా విచారణ జరిపినారు. ఆ విచారణలో వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారు. దానిపైన కేబినెట్ సబ్ కమిటీ కూర్చుంది, దానిపై కేబినెట్ సబ్ కమిటీ విచారిస్తుంది. వీటన్నిటి ఒక ప్రొసీజర్ ప్రకారంగా పోతున్నటువంటి సందర్భంలో కేవలం మా పార్టీకి అభిప్రాయాన్ని మీరు చేయలేదు అనేటువంటి ఇక్కడ ఒకటి పార్టీలు, ప్రజలు ఒక వెసులుబాటు కోసమే పార్టీలను పిలిచి ప్రజలందరినీ పిలిచినట్టుగా భావిస్తున్నాను. నేను భారతదేశ ప్రజలందరూ మనం యుద్ధానికి సపోర్ట్ చేస్తున్నారనే భావం కలవటానికి ఈ దేశంలో ఉన్న పార్టీ ప్రతినిధులందరినీ పిలిచి ఒక మీటింగ్ ఎక్కడ ఢిల్లీలో పెట్టారు. ఎంతమంది? ఒక 100 మందితో పెడతారు. ప్రజలతో మేము ప్రజలకు పడతాం, కానీ మీ అభిప్రాయాన్ని తీసుకుంటే మన అభిప్రాయం, మీరు అభిప్రాయం, ఏమన్నా అభిప్రాయ భేదాలు ఉంటే కూడా అన్ని పార్టీలు కూడా కిందకు పోయి ప్రజలకు చెప్తారు, ఈ యుద్ధం ఇది, దేశం ఈ రక్షణ గురించి మనం అంతా కలిసి ఉండాలని. అదేవిధంగా మీరు ఫామ్ చేసేటటువంటి డిస్ట్రిక్ట్ ఈ ఒక సంవత్సరానికో 5 సంవత్సరాలకో చేసేది కాదు. ఇది మీరు దిగిపోయిన తర్వాత కూడా ఈ జిల్లాలు కొనసాగుతాయి, శాశ్వతంగా ఉండేవి. అందువల్ల ప్రజాభిప్రాయాన్ని రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఒక వెసులుబాటు కోసమే అఖిలపక్షం పెట్టారు. అప్పుడు కొన్ని అభిప్రాయాలు చెప్పారు, ఒక మాట ఇచ్చారు. మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, నేను మళ్ళీ పిలుస్తానని. అయిపోయింది. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంది? ఇంకా ఎన్ని రోజులు ఉంది? అఖిలపక్షంలో మీ అభిప్రాయం చెప్పారు. మీ అభిప్రాయం చెప్పిన తర్వాత ప్రజలను అడిగాం,
ప్రజాభిప్రాయం మీరు అఖిలపక్షంలో చెప్పినటువంటి అభిప్రాయానికి భిన్నంగా ఉంది. ప్రజలు చెప్పేటువంటి సూచనలు మీరు చెప్పేటువంటి సూచనలకు భిన్నంగా ఉంది. అంటే మీరు ప్రజల్లో లేరనేది అర్థమైపోయింది. కాబట్టి ఆ ప్రజలు ఇచ్చే సూచనలను పరిగణలోకి తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు మాట ఇస్తే మాట మీద నిలబడరు. వారు మాటకి అర్థం లేదు. ప్రజలతో ఏం చెప్పారు? ప్రజలు నిజంగానే కోరకపోతే 1,00,000 అభ్యర్థుల రిప్రజెంటేషన్స్ ఎందుకు వచ్చినాయి? కొన్ని వేలు ఎందుకు తీసుకుంటున్నారు? మీరు చెప్పినటువంటి ఇది రాలేదు ప్రజల నుంచి. నువ్వు మాట్లాడుతుంటే నేను ఎందుకు ఆగానంటే, నువ్వు ఒక థీరీ చెప్తున్నావు. అది మీ థీరీ చెప్పేశావు. ప్రజలకి పార్టీలకి సంబంధం లేదు, ప్రజలే మాకు డైరెక్ట్ అని. ప్రజలే డైరెక్ట్ అనేటటువంటి వ్యవస్థ డెమోక్రసీలో లేదు. ఇవాళ పార్టీలుగా మాకు కొన్ని కోరికలు ఉన్నాయంటే కోరికలు పార్టీలకు కాదు ప్రజలకు ఉండాలి అని చెప్పినాను. మీకు ఇప్పుడు గద్వాల గాని లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వరంగల్లో జనగాం గాని లేకపోతే మీరు చెప్పిన సిరిసిల్లలో గాని ఇక్కడ ప్రజలు చేస్తున్నారా లేక ఒక పార్టీ చేస్తుందా? అఖిలపక్షం జాయింట్ యాక్షన్ కమిటీలని ఏ రకంగా అయితే తెలంగాణ టైంలో అన్ని పార్టీలు కలిసి ఉద్యమాన్ని నడిపించిన సందర్భాలు మీరు చూశారు. ఆ రోజు మీకు అన్ని కనపడ్డాయి. ఈ రోజు మాత్రం ఏదో ఒక పర్టికులర్ పార్టీ ఒక వ్యక్తే చేస్తున్నారని చెప్తారు. ఇంకొకటి, మీరు ముఖ్యమంత్రిగా ఇంకా ఎన్ని రోజులు 10-15 రోజుల్లోనే మీరు జిల్లాలను ఏర్పాటు చేస్తామని ఫైనల్ ఆర్డర్స్ ఇచ్చినట్టుగా డైరెక్షన్ ఇచ్చినట్టుగా ఉన్న సందర్భంలో మరి ఆ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడి ఇది వచ్చింది, ఈ రకంగా జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. ఎందుకు ఇంతవరకు దాని గురించి పెట్టడం లేదు? అది చేసి చేయాలా? మేము చెప్పినట్టే చేయమన్నాను. మా కోరికలను విని దాంట్లో ఏమన్నా సరిచేయడానికి చేయండి. పొలిటికల్ పార్టీలు ఏ రాజకీయ పార్టీనా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఏదైనా ఒక డిమాండ్ని తీసుకొస్తే తప్ప వాళ్ళ సొంత డిమాండ్ ఏమి పెడతాయని చెప్పేసి నేను అనుకోనట్లే. ఎక్కడ కూడా అట్లా జరగదు. ఏదైనా ఒక అవకాశం ఉంటే ప్రభుత్వానికి ఆ పార్టీకే ఉంటుంది. ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా ప్రజల యొక్క అభిప్రాయాన్ని రిఫ్లెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా విషయాలు, ఎందుకంటే ఊర్లలో లాఠీ చార్జ్ చేస్తున్నారు, గ్రామాలలో లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఆ గ్రామాలు వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీసుల కాడ కూర్చుంటున్నాయి. వాళ్ళని ఎవడు కనీసం అయినా కూడా అడ్రస్ చేసే పరిస్థితి కనపడతలేదని స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇంతే తప్పితే ఇక్కడ రాజకీయ కోణంలో ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి బాగా జిల్లాలంటే కేటీఆర్ ఆ జిల్లా ఎవరు దాని ముందు చెప్పింది ఎవరు చెప్పండి? అక్కడ ప్రజలు నేనేమంటున్నా, అక్కడ ప్రజలు ముందు కోరుకోలే. సంగప్ప గారు దాన్ని అక్కడ సిరిసిల్ల జిల్లా కావాలని చెప్పేసి చెప్పింది కూడా ఆ నాయకులే. ఆ తర్వాత దాన్ని వెనకాకి తీసుకున్నటువంటి ఒకటి మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే, ఏ నాయకులైనా ఆ నాయకులే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసింది. గద్వాల్ అనేటువంటిది అక్కడ క్రియేట్ చేసింది అక్కడ ఉన్నటువంటి నాయకులే. అక్కడ ఉన్నటువంటి నాయకులే ఇక్కడ మన జిల్లా చేయాలని ఫస్ట్ క్రియేట్ చేసాం. సో అది కేటీఆర్ గారు కూడా అడిగి ఉండొచ్చు, డెఫినెట్గా సిరిసిల్ల జిల్లా కావాలని అడిగి ఉండరు. అట్లా గద్వాల్ కావాలని అడిగింది అక్కడ ఉన్నటువంటి నాయకులే. జనగాం జిల్లా కావాలని అక్కడ ఉన్నటువంటి నాయకులే అడిగారు. కాదు, అది సీఎం గారు చెప్పిన విషయం కాదు. జనగాం జిల్లా అని చేస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రకటించారు. నేను అనేది ఏంటంటే అది సెపరేట్ ఇష్యూ. ఇక్కడ నేను చెప్పేది అక్కడ నాయకులు అడుగుతారంటే అక్కడ నాయకులే అడుగుతారు. ఏదైనా ఏ జిల్లా అయినా కూడా అక్కడ నాయకులే అడుగుతారు. అక్కడ నాయకుల నుంచే వస్తుంది. అక్కడ నాయకుల నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫిజిబిలిటీ ఉందా లేదా అనేటువంటిది ప్రభుత్వం ఒక జిల్లాలో విభజన చేసేప్పుడు దానికి కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ బేసిస్ ఉంది, దానికి సంబంధించినటువంటి అనేక ప్రామాణికాలు ఉన్నాయి. డెఫినెట్గా వాటి కూడా తీసుకుని చేసేటువంటి పరిస్థితి. ప్రామాణికాలు జనాభా లేదు, భూతు మార్గంలో దూరం కూడా లేదు. అంటే డిస్టెన్స్ ఎక్కడ ఉంది? వరంగల్ పక్కన ఏమిస్తున్నారు కొత్తది? అక్కడ ఒక వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ ఇస్తున్నారు. ఏంటి ఏమిస్తున్నారు అక్కడ? మీరు ఒక జిల్లా కేంద్రానికి ఇంకో జిల్లా కేంద్రం, వరంగల్ అర్బన్ వేరు, వరంగల్ రూరల్ జిల్లా కేంద్రాలకి ఎంత దూరం ఉండాలనేది పెట్టలేదు. ఇంకా డీప్ గా భానుప్రసాద్ గారు రేపు మార్నింగ్ మళ్ళీ టైం కలుద్దాం. స్టే ట్యూన్.